అందరికి శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పార్రి. సీఎం సార్ పెట్టిండు కోఆర్డినేట్ కమిటీతో మీటింగు. రాష్ట్రంలో కొత్తగా మళ్ళీ పెట్టబోతుండో ఫిట్టింగు. సర్కారు చేయంగానే ఖరాబ్ అయిందట పెద్దసారు పానం. అక్రమాలు బయట పెట్టిందనే కుట్రలు చేసిండట ఘోరం. హైడ్రా గురించి ఏం తెలియదట ఉత్తమ్ సార్ కు. ఆయనతో కూడా తెలియంది మంత్రి అయ్యేందుకు. వచ్చే ఏడాది దాకా ఉన్నాయట మిషన్ భగీరథ నీళ్లు. సర్కారు మంత్రులు చెప్తున్నట శాతగాని ముచ్చట్లు. రాష్ట్రంలో జాలు పడుతున్నాయట జలపాతాలు. ఇంకా 3 దినాలు ఉన్నాయట ముసుర్లు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఢిల్లీలో ఉన్న ఏఐసిసి భవన్లో షేయి పార్టీ లీడర్లతోని మీటింగ్ పెట్టిందట. అగో మరి ఢిల్లీ షేయి పార్టీ పెబ్బలు పెట్టిన సురుకులు తెలంగాణలో ఎవ్వలకు తెలియకుండా యాక్టింగ్ చేయాలి అని గిట్లా కాంగ్రెస్ లీడర్లకు క్లాస్ గిట్లా తీసుకున్నాడా ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లాడుకుందాం పారి. అగో చూసిండ్రా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు, సిడబ్ల్యూసి సభ్యులు దామోదర రాజనరసింహ సారు, వంశీ చందర్ రెడ్డి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మహిళా మంత్రి సీతక్క కూడా మీటింగ్ కు హాజరు పడ్డారు కదా. ఇట్లా షేయి పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్ లా మరి ఏం ముచ్చట ముంగటేసుకుంటారంటే ఏమో మరి మొన్న అయిన ఏఐసిసి మీటింగ్ లా వేణుగోపాల్ సారు ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు సురుకులు గట్టిగానే పెట్టిండ్రు. షేయి సర్కారు పాలన ఏం చక్కదనం లేదని అన్నాడు కాబట్టి ఇగురంతోని ఇప్పటి సంధి పని చేయాలని ఇట్లా సీఎం రేవంత్ సారు మీటింగ్ పెట్టిండ్రు కావచ్చు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఊరందరిది ఓ తొవ్వ అయితే ఊలిపిరి కట్టేది ఓ తొవ్వ అన్నట్టు పని చేయబడితిరి. పేరుకు ప్రజాప్రభుత్వం తప్పితే పబ్లిక్ కు అయితే మేలు చేసే పని ఒక్కటి కూడా చేయకపోతిరి. ఎన్నికల ముంగట చెప్పినట్టు ఏళ్ళు వాళ్ళకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తారనుకుంటే అందాల భామల పోటీలు అనుకుంటా అడ్డగోలుగా పైకం ఖరాబ్ చేస్తిరి. అటు ఫ్యూచర్ సిటీ అనుకుంటా పబ్లిక్ సొమ్మును మొత్తం సోకులకు వాడుకునే పని పెట్టుకుంటిరి. ఆశపడి మీ షేయి సర్కారును ఏలు వాళ్ళకి తెస్తే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టు చేయబడితిరి. ఏలువడి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మోదాలు ఇగురంతోని రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి సారు. మైకు దొరికితే చాలు తిట్టు తప్పితే తిప్పలు వాపే పని అయితే చేయకపోతిరి అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. నర్సంపేట కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పానం ఖరాబ్ గానికే కారణం కాంగ్రెస్ పార్టీనేనట. అగో పెద్ది సారుకు గుండెపోటు వచ్చి ఇప్పుడు మంచం మీద పడ్డాడు కానీ మళ్ళీ సర్కారు చేయంగానే మంచంలో పడ్డాడని ఇప్పుడు ఎవరన్నదంటారా? ఎవరో కాదు, కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే చెబుతుండ్రు. మీరే చూడుర్రి. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు ఇక ముచ్చట షురూ చేయర్రి. సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియన్, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురైంటారు అనేదే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు పెద్ద సారు పానం ఖరాబ్ చేసుకునేటంత స్ట్రెస్ ఏం తీసుకుండ్రు? మరి అంతగానం ఆలోచన ఏం చేసిండ్రు సారు? జరా ఆ ముచ్చటేందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. అగో షేయి సర్కారు పెద్ద సుదర్శన్ సారును టార్గెట్ ఎందుకు చేస్తది? మాజీ ఎమ్మెల్యేను మళ్ళీ సర్కారు ఎందుకు అంత తిప్పలు పెడతది సారు? మరి అసలు ముచ్చటేందో చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఆయన కనుక్కోగలిగారు. అగో ఇన్నరా, కోపన్ బియ్యంలా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న స్కామ్ ను మొత్తం బయట పెట్టిందట. మళ్ళీ సర్కారు చేస్తున్న మోసాలను మొత్తం బయట పెట్టిందట. అగో అంత పెద్ద మోసాలు, అవినీతి ఏం చేసిందంటారా? ఆ ముచ్చట కూడా ప్రవీణ్ సారే చెప్తుండు, మంచి ఇన్నుర్రి. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే
1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్దు సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. అగో ఇన్నరా పందికొక్కుల లెక్క షేయి పార్టీ లీడర్లు బియ్యంను బయటకు అమ్ముకుంటా పైగా మొత్తం దండుకునే పని పెట్టుకున్న భాగవతం మొత్తం బయట పెట్టిందట. ఒక్క మిల్లు కాడికెళ్ళి ఇంకో మిల్లుకు పోకుంటా గోదాలకు బియ్యం మొత్తం చేరకుంటా నడమలనే పందికొక్కుల లెక్క తినుకుంటా అడ్డగోలుగా పైకం దండుకున్న కాంగ్రెస్ సర్కారు భాగవతం మొత్తం బయట పెట్టిందట. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. అగో చూసిండ్రా ఇట్లా షేయి సర్కారు ఏలు వాళ్ళకి వచ్చినాక కోపన్ బియ్యంను మొత్తం పబ్లిక్ కు అందకుంటా సాటుగా చేతులు మార్చుకుంటా అడ్డగోలుగా పైకం దండుకుంటున్నాని షేయి సర్కారు స్కామ్లు మొత్తం బయట పెట్టేసరికి పెద్ది సుదర్శన్ రెడ్డి సారును మస్తు తిప్పలు పెట్టిందట. ఆయనకున్న రివాల్వర్ లైసెన్స్ ను రద్దు చేసుడే కాదు అటు సర్కారు నుంచి తిప్పల మీద తిప్పలు పెట్టేసరికి కూడా తట్టుకొని ఆలోచనలో పడి ఇట్లా ఆగమైండ్రట. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి సర్కార్లో జరుగుతున్న మోసాలను బయటకు చెప్పి పబ్లిక్ కు పనికొచ్చే పని చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పానం మంచిగానే ఉంటది సారు. ఇప్పుడు ఒక్క నరసంపేట పబ్లికే కాదు అటు రాష్ట్రం అంతా కూడా ఉద్యమ నాయకుడి ఊపిరి నిలబడాలనే అనుకుంటుండ్రు సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ హైకోర్టు షేయి సర్కార్ను సుత్తే అందుకొని షిప్పసప్ప చంపుడే కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ను వెంటనే నౌకెళ్ళకెళ్ళి తీయాలని చెబుతుంటే మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు మా షేయి సర్కారు ఈగిరంతోని వచ్చిందే హైడ్రా అని అంటుండ్రు. మరి మీరు ఏమంటారు సారు అని నీళ్ల మంత్రి కమ్ కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అడిగితే మంత్రి సారు నాకు హైడ్రాకు సంబంధమే లేదని అంటుండ్రట. అగో మంత్రి సారు ఎందుకు అట్లా అంటాడంటే ఏమో మరి మీరే చూడుర్రి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో నిర్ణయం తీసుకుంటారు. అగో ఇన్నరా నీళ్ల మంత్రి కమ్ కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ ఏమంటుండో ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటాడు నాకు ఏం తెలియదన్నట్టు ఉత్తమ్ సార్ చెప్పబట్టే ఓ షేయి సర్కారు మంత్రి అయ్యి కూడా ఇట్లా చెప్పుడేంది అంటుండ్రు. అయినా ఇప్పుడు షేయి సర్కార్ల మంత్రుల పనితనం ఎట్లున్నదంటే ఉన్నవారా సిద్ధ అంటే ఉన్నా పన్నవారా సిద్ధ అంటే పన్నా అన్నట్టే ఉన్నది కదా. సీఎం రేవంతాలు సారు కీలు బొమ్మలాడిచినట్టు ఆడుతుండట. ఓ దిక్కు గోదావరి నదిలా వరద నీళ్లు మొత్తం ఉత్తగపోతున్నాయి. పల్లెల పొంటి మొన్నటిదాకా వానలు లేకపోసిన నార్లు కూడా లేస్తలేవు. కొన్ని జిల్లాలల్లా వానలు పడకపోయేసరికి పత్తి పంట కూడా దుక్కిలనే ఎండిపోయేటట్టు అయినాయి అని చెప్పి అటు అన్నదాతలు ఇటు కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు గులాబీ లీడర్లు మొత్తం షెవు కొరికిన మేకర్ లెక్క మొత్తుకుంటుంటే షేయి సర్కారుకు ఈగరం వచ్చి ఇప్పుడు మోటార్లను సురువు చేసి నీళ్లను పంపే పని పెట్టుకున్నదంటనే అర్థం కావాలి. మళ్ళీ సర్కారు మంత్రుల పనితనం ఎట్లున్నదని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వానలు వడకపోయి సుక్క నీళ్లు రాకపోయినా కూడా వచ్చే సంవత్సరం ఇదే నెల దాకా కూడా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వచ్చట. అగో ఓ దిక్కు షేయి సర్కారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రిజర్వాయర్లలో నీళ్లు మొత్తానికి లేవు. సాగునీటికే కాదు తాగునీటికి కూడా తనలాటలు తప్పయానంటుంటే వచ్చే ఏడాది దాకా నీళ్లు ఇస్తారని ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. నిన్న ఈ రోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఏఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. అగో ఇన్నరా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటుండో. అయ్యా మాజీ మంత్రి గారు మరి ఇప్పుడు ఏం సమాచారం తీసుకున్నారు సారు జరా ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా
మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. అగో నీళ్ళ ఆఫీసర్లంతా నిమ్మలంగా వచ్చే ఏడాది దాకా కూడా మంచినీళ్ళు ఇయ్యనీకే ప్లాన్ చేసుకున్నామని చెప్తుంటే ఇప్పుడు షేయి సర్కారు మంత్రులు ఎందుకు ఇట్లా సుక్క నీళ్లు లేవు, వచ్చే రోజుల్లో తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడాల్సి వస్తుందని ఎందుకంటుండ్రు సార్? మరి ఈ వానను ఎందుకు బూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు బూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. ఇన్నరా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటుండో? కాంగ్రెస్ సర్కారు భాగోతం ఎట్లున్నదో మొత్తం చెబుతుండ్రు. ఆయనతో ముచ్చటినుర్రి. మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. అగో ఇన్నరా తేలుకు అధికారం ఇస్తే తెల్లారేదాకా గుట్టిందన్నట్టు ఇప్పుడు షేయి సర్కారుకు నీళ్లను ఎట్లా వాడుకోవాలి, వరద నీళ్లను ఎట్లా పంపు చేసుకోవాలి తెలవక కారు పార్టీ మీద బట్టగాల్చి మీదేసి బద్నాం చేయాలని చూస్తుండ్రు తప్పితే పబ్లిక్ ను ఎట్లా ఆదుకోవాలని అయితే చూస్తలేరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మరి ఇప్పుడు మీ షేయి సర్కార్లో ఉన్న నీళ్ల శాఖ ఆఫీసర్లతోని మిషన్ భగీరథ ఇంజనీర్లతోని మాట్లాడితే తాగునీటికి తిప్పలేదని చెప్పిర్రట. మొన్నటిదాకా వానలు పడలేదు గాని ఇప్పుడు వానలు ఆడాడ వస్తున్నాయి. బయటి రాష్ట్రాలలో పడ్డ వానలకు కూడా రిజర్వాయర్లకు నీళ్ళు వస్తున్నాయని అంటుండ్రు. మరి ఇప్పుడున్న ఇగురంతో వచ్చిన వరద నీళ్లను పైకి పంపింగ్ చేసుకుంటా కరువు రాకుండా కాపాడే పని పెట్టుకోండి సారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 దినాల సంధి బయట రాష్ట్రాలలోనే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వానలు దంచు కొడుతున్నాయి కదా. మొన్నటిదాకా వానలు లేక తిప్పలు పడితే ఇప్పుడు పడుతున్న వానలకు తెలంగాణ నయాగారా అని పిలుచుకునే బొగతా జలపాతం పొంగి పొర్లుతున్నదట. అగో మరి పర్యాటకులను చూడనీకే ఓనిస్తుందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లాడుకుందాం పాది. అగో చూసిండ్రా పైన పడుతున్న వానలకు వరద ఎక్కువయ్యి బొగతా జలపాతం పొంగి పొర్లుతున్నది. పెద్ద ఎత్తున వరదలు వచ్చేసరికి అక్కడి ఆఫీసర్లు చూడడానికి పర్యాటకులను పంపుతలేరట. కానీ చూసిండ్రా 2 రోజులు పైన వానలు దంచుకొట్టేసరికి తెలంగాణ నయాగారా అందాలు ఎట్లగానొస్తున్నదో. ఇప్పుడు ఒక్క బొగతా జలపాతమే కాదు అటు చింతల మాదర జలపాతం కూడా బాగానే జాలువాడుతుందట. అబ్బబ్బబ్బబ్బబ్బా పచ్చని చెట్ల నడమల నుంచి పాలధార పడ్డట్టు జలపాతం ఏమన్నా జాలువాడుతుందా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న తిర్యాని మండలం చింతల మాదర జలపాతం చూడనీకే ఇప్పుడు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున పోతున్నారట. అటు వానలు దంచుకొట్టేసరికి పైన రాష్ట్రాల నుంచి వరదలు వచ్చేసరికి రిజర్వాయర్లకు కూడా నీళ్లు బాగానే వస్తున్నాయట. అయ్యా పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, మరి వానలు పడుతున్నాయి, పర్యాటకులు జలపాతాలు చూడనికే బాగానే పోతారు కాబట్టి జర ఏర్పాట్లు కూడా చేయర్రి. అయ్యా పర్యాటకులారా, మరి మీరు కూడా జర వాటర్ ఫాల్స్ చూడనిక పోయినప్పుడు పైలంగుండుర్రి, దూరంకెళ్ళి చూసి సంబరపడుండ్రి తప్పితే పానాలు పనంగా పెట్టి ఆగమయ్యే పనులు చేయకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదు కం ప్రభుత్వ సలహాదారు హనుమంత్ తాత ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో ఇప్పుడు హనుమంత్ తాత ఎందుకు మీటింగ్ పెట్టిందంటారా? ఏమో మరి మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లాడుకుందాం పార్రి. పట్నంలో ఆషాఢ మాసం బోనాల పండుగ జోరుగానే జరుగుతున్నది. వారం వారం అమ్మవార్లకు బోనాలు అప్పచెప్పుకుంటా పండుగను పబ్లిక్ పెద్దగానే చేసుకుంటుర్రు. అయితే అంబర్పేట బోనాలంటే అందరికీ ఎరుకున్నదే. మహంకాళి అమ్మవారికి బోనాలు అప్పచెప్పే పేరంటం ఆగస్టు 9 తారీఖు నాడు పెట్టుకున్నారట. అయితే అంబర్పేట బోనాల పండుగకు సర్కారు
చక్కదనంగా సౌలతులు చేయాలి, వచ్చిన భక్తులకు తక్లీఫులు అనేటి లేకుండా చూడాలి అని చెప్పి షెయి సర్కారు పెద్ద ముత్తైదు హనుమంతు తాత అందరికి చెప్పుకొచ్చిండట. అన్ని శాఖలు కూడా కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ సర్కార్ పేరును నిలబెట్టే పని చేయాలి. అంబర్పేట కాడ అయ్యే బోనాల పండుగ గురించి పట్నంలో 10 దినాలు మాట్లాడుకునేటట్టు సౌలతులు చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా హనుమంతు తాత, మరి ఓ దిక్కు పట్నంలో ముసురు అందుకున్నది, ఇప్పటికే మీ పానం శాత కాకుంటున్నది కాబట్టి జరా బయటకు వచ్చినప్పుడు పైలంగుండుర్రి, పండుగ మంచిగానే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంక నీ కత్త నాకు ముచ్చలతో మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.